శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ మునిరాజు గారు. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు గురూజీ మునిరాజు గారు. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. ఎగ్జాక్ట్లీ ఈ రోజు వీడియోలో అండ్ సూపర్ అనమాట. మీ అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్లయితే ఐ థింక్ నేను ముందే చెప్పేస్తున్నాను. మీరు ఎవరైనా సరే మా లవ్ సక్సెస్ అవ్వాలి, లేదంటే మా లవ్ పెళ్లి వరకు వెళ్ళాలి, లేదా మీరేదో గొడవలు వచ్చేసి దూరం అయిపోయారు, వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ నా కోసం రావాలి, నన్ను వెతుక్కుంటూ రావాలి, నాకు ఫోన్లు చేయాలి, నాకు టెక్స్టులు పెట్టాలి, ఇవన్నీ మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మీకు ఈరోజు కొన్ని అద్భుతాలు జరగబోతాయి అన్నమాట. ఈ వీడియో చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ఏం జరిగినా కానీ మీ ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి. సో మిమ్మల్ని నిందించో కోప్పడో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీకోసం రావాలి అండ్ మీ నెంబర్ వెతుక్కొని మరి వాళ్ళు మీకు కాల్ చేయాలి. అంటే ఈరోజు నేను ఒక ట్రిక్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే చెప్తున్నానో చాలా సింపుల్ అనమాట. బట్ ఇది కనుక మీరు చేసినట్లయితే డెఫినెట్లీ 100% చెప్తున్నాను, వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే మీకోసం పరితపిస్తారు అండ్ మీ ఆలోచనలతో పిచ్చెక్కిపోయి మీకోసం వెతుక్కుంటూ వస్తారు. అట్ ద సేమ్ టైం మీరు ఒక రిలేషన్లో ఉన్నా కూడాను, లేదా ఎవరికైనా లవ్ ప్రపోజ్ చేయాలి అన్నా కూడాను, ఆ లవ్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అన్నా, లవ్ సక్సెస్ అవ్వాలి అన్నా కూడాను, అండ్ పెళ్ళి కూడా జరగాలి మా ఇద్దరికి అని మీరు గట్టిగా అనుకున్నట్లయితే నేను చెప్పబోయేది ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఏంటి అనేది ఇంకా లేట్ చేయను. ఇప్పటికే మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కాబట్టి. కాకపోతే ప్లీజ్ నా చిన్న రిక్వెస్ట్ ఒకటి చెప్పేస్తాను. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఎవరైతే మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారో, ఎవరైతే రిలేషన్ బ్రేక్ అయిపోయి, అంటే లవ్లో కూడా చాలామంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్రేకప్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ కలవాలి అన్నా కూడాను ఈ ట్రిక్ వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, నార్మల్గా ఫ్రెష్గా మీరు స్నానం చేసేసేయండి. స్నానం చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీ ఇంట్లోనే, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాకపోతే ఏంటంటే మీ రూమ్ అనేది క్లమ్జీగా ఉండకూడదు, అంటే గోలగా కానీ కొంచెం ఇబ్బందికరంగా అనేది ఉండకూడదు. కొంచెం ప్రశాంతంగా కూల్గా ఉండే ప్లేస్లో ఎక్కడైనా సరే మీ ఇంట్లోనే ఒక ప్లేస్లో, అంటే మీరు స్నానం చేసి మంచిగా వాష్ చేసిన బట్టలు వేసేసుకొని ఒక కూల్ ప్లేస్లో కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే, ఎగ్జాక్ట్లీ ఒక వర్డ్ అనుకోండి, మనసులోనే అనుకోండి. అంటే పైకి అనాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు మనసులోనే అనుకోండి. ఫస్ట్ ఓం అనండి. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే కలవాలి అనుకుంటున్నారో, ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో, సో వాళ్ళ నేమ్ తలుచుకోండి. అది అబ్బాయి పేరు కావచ్చు, లేదంటే అమ్మాయి పేరైనా కావచ్చు. ఆ పేరు తలుచుకొని సమ్మోహన స్వాహ అనండి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి ఎగ్జాక్ట్లీ, అండ్ ఎందుకంటే మళ్ళీ కామెంట్స్లో మళ్ళీ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఓం అనండి, తర్వాత వాళ్ళ పేరు, నెక్స్ట్ వచ్చేసి సమ్మోహన స్వాహ. ఈ వర్డ్ని మీరు ఫుల్గా 108 టైమ్స్ అనాలి అనమాట. సో అంటే బయటికి మాత్రం అనొద్దు, జస్ట్ మీ హార్ట్లో లోపల మనసులోనే అనుకోండి. అది ఏ టైంలో చేయాలి? నార్మల్గా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే, అంటే చాలామందికి వర్క్స్ ఉంటాయి, బయటకు వెళ్తుంటారు, కొన్ని పర్టికులర్గా ఒకే టైం అంటే సెట్ అవ్వదు. కాబట్టి మీకు మార్నింగ్ వీలవుతుంది, మాకు కొంచెం టైం అనేది ఉంటుంది అనుకుంటే ఈ ప్రాసెస్ మీరు మార్నింగ్ టైంలోనే చెయ్యండి. లేదు మాకు సెట్ అవ్వదు, మార్నింగ్ ఫుల్ బిజీ ఉంటాం మేము అనుకుంటే నైట్ టైం అనమాట. అట్ ద సేమ్ టైం ఏదైతే చెప్పానో ఫ్రెష్గా స్నానం అది చేసేసి కూర్చొని నైట్ టైంలో అనమాట, అంటే పడుకోబోయే ముందైనా కావచ్చు. సో అప్పుడు కూడా మీరు నేను చెప్పిన విధంగా ఆ వర్డ్ మనసులో అనుకొని 108 సార్లు ఖచ్చితంగా అనుకోవాలండి. మళ్ళీ మేము ఒక్కసారి అనుకుంటాము, 10 టైమ్సే అనుకుంటాము, 20 టైమ్సే అనుకుంటాము అంటే వర్క్ అవ్వదు. సో ఖచ్చితంగా 108 సార్లు అనుకోవాలన్నమాట. బట్ ఇంకొకటి ఏంటి అంటే, హానెస్ట్గా చెప్తున్నాను గాయస్, మీరు ఏదో స్వార్థానికి సెల్ఫిష్గా యూజ్ చేయొద్దు. కేవలం ఇది మంచి పర్పస్ కోసమే యూజ్ చేయండి. మీకు నిజంగా వాళ్ళంటే చాలా ప్రాణం అయితే, వాళ్ళతో కలిసి బతకాలి అని మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రమే ఈ మంత్రం ఏదైతే ఉందో అది మీరు చెప్పండి.
అంతేకాని వేరే వాటి కోసం యూజ్ చేశారు అంటే అండ్ మీరే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అంటే ఎప్పుడు కూడాను మనం ఒక మంచి పని కోసం ఏదైనా చేస్తే అది సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతుంది. అది ఒక నెగిటివ్ మైండ్ పెట్టుకొని చేసామనుకోండి అది వర్క్ అవ్వదు అనమాట. ఇంకా మీకు రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇది చాలా అంటే జెన్యూన్ హానెస్ట్గా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట. మీకు మేబీ వర్క్ అవ్వలేదంటే ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. సో అంటే మీరు తలుచుకోవటంలో పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు, లేదా అసలు మీ ఇష్టం ఏదైతే ఉందో అది జెన్యూన్గా లేకపోవచ్చు అనమాట. కానీ మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఏదైతే ఉంటుందో సపోర్ట్ చేస్తుంది. సో హానెస్ట్గా రియాలిటీగా ఇష్టపడే పర్సన్స్ని దూరం చేయాలని ఎప్పుడు యూనివర్స్ కోరుకోదు. సో ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. బ్యాడ్కి యూజ్ చేయొద్దు, మంచికి మాత్రమే యూజ్ చేయండి. సో మీరు కనుక ఈ విధంగా చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా జస్ట్ ఒక ఫ్యూ డేస్లోనే, ఎక్కువ డేస్ అయితే పట్టదు, అంటే నెలల తరబడి అవసరం లేదు. మీరు ఇలా స్టార్ట్ చేసిన ఇది మీరు ఎన్ని రోజులు చేయాలి అని కూడా మళ్ళీ ఒక కామెంట్ వస్తుంది. మీరు ఎన్నో రోజులు అవసరం లేదండి, జస్ట్ ఒక్క రోజే చేయండి. ఏదో ఒక టైంలో చేయండి, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయండి. మళ్ళీ చెప్తున్నాను 108 సార్లు తలుచుకోవాలి అనమాట. సో అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అంతకంటే తక్కువ కూడా అవసరం లేదు. బట్ మీ పాసిబిలిటీని బట్టి చేసుకోండి. బట్ మీరు చేసుకునేటప్పుడు చాలా కూల్గా, మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, సో మీరు ఏదైతే మనస్ఫూర్తిగా అనుకుంటారో అది ఆటోమేటిక్గా మీకు పాజిటివిటీని తీసుకొస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చూడండి కొన్ని డేస్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అంటే మీరు అనుకున్నట్టు మీ లవ్ సక్సెస్ అవ్వచ్చు, మీరు అనుకున్న వాళ్ళతో మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే మీరు వద్దని పోయిన వాళ్ళు మళ్ళీ మీకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు, లేదా మీకు కాల్స్ పెట్టచ్చు, మెసేజెస్ కూడా చేయొచ్చు అనమాట. వీటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే జరుగుతుంది. ఒక మంచి నమ్మకంతో అయితే స్టార్ట్ చేయండి. ఎక్కువ లెంత్ కూడా లేకుండా నేను వీడియోని అయితే చాలా సింపుల్గా షార్ట్కట్గా మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేలాగైతే ప్రతి ఒక్కటి చెప్పాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్పండి ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇది ఏంటి అని చెప్పేసి. బట్ అందుకే నేను క్లారిటీగా మళ్ళీ మీకు ఏది డౌట్ అనేది లేకుండా ఉండాలని ప్రతి ఒక్కటి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది, చేయండి. అండ్ నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పానో అవి కూడా చాలా బాగా వర్క్ అవుతాయండి. మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే డెఫినెట్లీ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, మీకు పాజిటివిటీని తీసుకొచ్చే వీడియోస్ అనమాట అవన్నీ కూడా, నెగిటివ్గా అయితే కాదు. సో ఒకటే మైండ్లో పెట్టుకొని చేయండి, మనం ఒక మంచి పని చేస్తున్నాము. సో మంచి పనికి మనకు ఆ గాడ్ సపోర్ట్ ఇవ్వాలి, మనకి యూనివర్స్ సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకోండి అంతే. సో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అనమాట. అండ్ ఇది వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మీకు పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇన్స్టా ఐడి, నేను మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అవి కూడా వన్స్ చూసుకోండి. మీకు ఏమన్నా పర్సనల్గా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ షేర్ చేసేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు చెప్పండి. అండ్ వీడియో మాత్రం మీకు హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, మెయిన్గా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనమాట. ఒక మంచి పాజిటివిటీ మీ లైఫ్లో జరిగింది అంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియోలో. సో ఎందుకంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, ఓకే వీళ్ళకి మంచి జరిగింది సో అని చెప్పేసి నేను ఒక సాటిస్ఫై అవుతాను అనమాట. ఒక మంచి వీడియో మీకు పెట్టాను అని చెప్పేసి ఒక ఫీల్ అనేది వస్తుంది. డెఫినెట్లీ ఇంకా ముందు మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. సో కాకపోతే మీ చిన్న సపోర్ట్ నాకు లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉండండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.